గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మ్యహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః శ్రీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై స్వామి. ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతునికి ఆత్మని పొందడం ఎలా అనేటువంటి అంశం గురించి, దానికి గల అధికారిత్వం గురించి చక్కగా విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ఆత్మని పొందడం అనేటువంటి అంశము గురించి, దానికి గల అధికారిత్వం గురించి చక్కగా విచారించేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. అనగా అర్థం ఏమిటంటే, ఆత్మని పొందాలి అని మానవులందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆత్మని పొందాలా అనేటువంటి వారు ఆధ్యాత్మికంగా ప్రవేశం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా అనిపిస్తానే ఉంటుంది. కానీ దాని యందు చిత్తశుద్ధి లేకపోవడం వలన దానిని పొందలేకపోతున్నారు. దాని యందు చిత్తశుద్ధి లేక దాని మీద దృష్టి కలిగి సాధించాలనేటువంటి ప్రయత్నము, ఆ క్రమశిక్షణ, ఆ చిత్తశుద్ధి లేకపోవడం వలన దాన్ని పొందలేకపోతున్నారు. తన యందే ఉన్నటువంటి ఆత్మని తాను పొందడం ఏమిటి అనేటటువంటి కుశంశయాలకు తావిస్తాడన్నమాట. ఇది కొంతవరకు వినినటువంటి వారి విషయం ఎట్లుంటుంది అంటే, తన యందే ఉన్నటువంటి ఆత్మని తాను పొందడం ఏమిటి అనేటటువంటి కుశంశయాలకు తావిస్తాడు.
ఎట్లా అంటే దానికి కారణం ఏమిటంటే ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉంటారు. ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉంటారు. అందులో వారు రకరకాలైనటువంటి విద్యలను నేర్చుకుంటారు. రకరకాలైనకి 64 విద్యలు ఉన్నాయి కదా. ఈ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి విద్యలను కూడా నేర్చుకుంటారు. వ్యావహారిక విద్యలతో పాటు వేదాధ్యయనము కూడా చేసేటటువంటి మానవులు ఉన్నారు. పేపర్ నెంబర్ స్వామి, ఆ, పేపర్ నెంబర్ 112 పై నుంచినే చదువుతుంది, 4 లైన్ కిందికి వచ్చింది. అందులో వారు రకరకాలైనటువంటి విద్యలను నేర్చుకుంటారు. వ్యావహారిక విద్యలతో పాటు వేదాధ్యయనము కూడా చేసేటటువంటి మానవులు ఉన్నారు. ఈ వ్యవహారిక విద్యలు వ్యవసాయము, వైద్యము, విద్యో, లేదంటే జీవనోపాధికి చేసుకునేటువంటి విద్యలు, ఉద్యోగము, వ్యాపారము. ఈ వ్యవహారిక విద్యలతో పాటు వేదాధ్యయనం కూడా చేసేటటువంటి మానవులు ఉన్నారు. వేదాధ్యయనము చేసినప్పుడు, ఈ వేదములు అధ్యయనం చేసినప్పుడు ఈ ఆత్మ విషయం కూడా బోధించబడతా ఉంది. ఆత్మ విషయం కూడా అక్కడ బోధించబడుతుంది. అలా నారాయణ సూక్తము, మహానారాయణ ఉపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఇలా దశోపనిషత్తులని అధ్యయనము చేసినటువంటి వారికి బోధిస్తారు. ఈ విధమైనటువంటి ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి వారికి బోధిస్తారు. వారు వేదంతో పాటు వారు వేదంతో పాటుగా ఈ ఉపనిషత్తులను కూడా వల్లెవేస్తారు. తద్వారా ఆత్మ యొక్క విషయ పరిజ్ఞానము అంతా కూడా మౌలికముగా, వాచ్యముగా వాళ్ళకి తెలుస్తుంది. ఈ వేదాలు వాళ్ళు వల్లె వేయడం వల్ల ఆ ఉపనిషత్తులను, వాళ్ళు వేదంతో పాటు ఉపనిషత్తులను కూడా తెలియబడడం వల్ల, విచారించడం వల్ల, తద్వారా ఆత్మ యొక్క విషయ పరిజ్ఞానము అంతా కూడా మౌలికముగా, వాచ్యముగా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు వాక్యారీత్యా కూడా బాగా చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అనేక ఉదాహరణలు, ఉపమానం తీసుకొని కూడా వాచ్యారీత్యా మాట్లాడగలుగుతారు. అయితే దాని యొక్క లక్ష్యార్థమైనటువంటి, యథార్థమైనటువంటి ఆత్మానుభూతి లేకపోవడం వలన ధారణ శక్తి చేత తాను ఏదైతే ఆత్మానుభూతికి సంబంధించినటువంటి వాక్య సముదాయము ఉంటుందో, ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంటత వచ్చేటట్లుగా వల్లెవేస్తారు. నోటికి నేర్చుకున్నట్లు తన కంఠంలో ఇవన్నీ నేర్పగలిగి కంఠస్థం చేసుకొని చెప్పగలుగుతూ ఉంటారు. తను ఏదైతే ఆత్మానుభూతికి సంబంధించినటువంటి వాక్య సముదాయం ఉంటుందో, యథార్థమైనటువంటి ఆత్మానుభూతి లేకపోవడం వలన ధారశక్తి చేత వాళ్ళ యథార్థాన్ని తెలుసుకోలేకపోయినా వాళ్ళు ధారణ చేసింటారు. చదివి 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 ఇదే గుంజేపల్లి నారాయణ మన నడిజరపల్లి వారుతో పాటి మన ధర్మవరం ఆశ్రమానికి వచ్చిండే. వాళ్ళ కొడుకు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉన్నాడు. అయ్యవారు వచ్చినాడు ఇక్కడికి. మనం 2 రోజులు ఇక్కడ శనివారం, ఆదివారం 2 రోజులు కార్యక్రమం పెట్టుకుంటా అన్నప్పుడు ధర్మవరంలో ఒకసారి పెట్టుకున్నాం. ఆ ఒకసారిలో 2 రోజులు వచ్చారు ఇక్కడ.
వచ్చినప్పుడు ఆయన రుక్మిణి సంవాదం ఎక్కడన్నా ఏ పద్యంలోదైనా ఏ వాక్యమైనా కానీ రుక్మిణి సంవాదము ఈ వాక్యం ఏ పద్యంలోది మనం వెతకాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయన అడిగితే ఫలానా పద్యమైన అట్లే చెప్తాడు. ఒకసారి నేను అయ్యవారు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నజలపల్లికి ఆడే అట్ట వచ్చింది ఆ పద్యంలో ఒక వాక్యం. అడిగితే ఫోన్ చేసి నారాయణ అడిగితే చెప్తాడు. అంటే అంత వల్లే వేసినాడు రుక్మిణి సంవాదాన్ని. ఎక్కడ ఏ వాక్యం అడిగినా అట్లనే చెప్పగలుగుతాడు. ఉపదేశం తీసుకొని నాతో 5 రోజులకు కరెక్ట్గా తను విడిచినాడు. 5 రోజులే ఉపదేశం తీసుకున్నాడు. 2 రోజుల పాటు ఇక్కడే విచారణ విన్నాడు. ఇంటికి ఏం చేశాడు, ధ్యానం చేస్తూ తను విడిచినాడు. 5వ రోజుకు గుజ్జేపల్లి ఆయన సొంతూరు. ఇట్లా తాను ఏదైతే ఆత్మానుభూతికి సంబంధించినటువంటి వాక్య సముదాయము ఉంటుందో, ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంఠతా వచ్చేటట్లుగా వల్లె వేస్తారు, అట్లా కంఠస్థం చేస్తారు. కానీ ఈ రకముగా పారంపర్య గురుపీఠములందు కూడా బోధించబడుతుంది. ఈ రకంగా కూడా పారంపర్య గురుపీఠములందు కూడా ఇట్లా పరంపరము ఉంటాయి కదా, శివరామదీక్షిత పరంపరము, ఇట్లా రాధాపీఠము, చిన్మయ మిషను, ఇట్లా గురుపీఠాలు ఉన్నాయి. ఈ రకముగా పారంపర్య గురుపీఠములందు కూడా బోధించబడుతుంది. రాధాపీఠము ఇట్లా పీఠాలు ఉన్నాయి. భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తము మీద కానీ పారంపర్య గురుపీఠాలు చాలా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఆత్మ యొక్క లక్షణాలు అనగానే ప్రతి వారికి కూడా బాగా కంఠత వచ్చేటట్లుగా, నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్లుగా ఇట్లా దానిని బాగా వల్లె వేస్తారు. అదేమిటి అంటే పంచకోశ విలక్షణ, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, దేహత్రయ వ్యతిరిక్త, శరీరత్రయ విలక్షణం. ఈ రకముగా పంచకోశ విలక్షణము మనకు భద్రాద్రి రామశతకంలో ఈ పద్యాలు తెలియబడతాయి. గుణత్రయాతీత, ఆ గుణత్రయాలు అంటే రజోతమో, సాత్విక రజోతమో గుణాలు, 3 గుణాల యొక్క అతీత స్థితి. అవస్థాత్రయ సాక్షి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ అవస్థలకు సాక్షి. దేహత్రయము స్థూల, సూక్ష్మ, కారణ, వ్యతిరిక్త, దీనికి వ్యతిరేకమైనటువంటిది. శరీరత్రయ విలక్షణం, ఈ శరీరానికి శరీరాలు 3, ఏవి? తైసుడు, విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు. ఇట్లా ఈ రకముగా ఆ ఆత్మ లక్షణాలను ప్రతి ఒక్కరూ వల్ల వేయవచ్చు. కానీ ఈ రకముగా ఆ ఆత్మ లక్షణాలను ప్రతి ఒక్కరూ వల్ల వేయచ్చు. కానీ ఆ వల్ల వేసినంత మాత్రమున పంచకోశాలకు అతీతంగా ఉంది, గుణత్రయాలకు అతీతంగా ఉంది, అవస్థాత్రయ సాక్షి, దేహత్రయ వ్యతిరిక్తమైనటువంటిది, శరీరత్రయ విలక్షణమైనటువంటిది అని ఇవంతా మనము బాగా విచారణ చేశాం. విచారణ చేస్తే ఏమైతా ఉంది, అనుభూతికి రావు. ఈ రకముగా ఆ ఆత్మ లక్షణాలను ప్రతి ఒక్కరూ వల్లె వేయచ్చు. కానీ ఆ వల్లె వేసినంత మాత్రాన అవి అనుభూతికి రావు. ఎందువలన అంటే అత్యంత ముఖ్యమైనటువంటిది చిత్తశుద్ధి. వీటిలో అత్యంత ముఖ్యమైనటువంటిది చిత్తశుద్ధి. చిత్తములో త్రిగుణ మాలిన్యము ఉన్నంత వరకు కూడా, ఈ చిత్తములో త్రిగుణ మాలిన్యం ఉన్నంత వరకు కూడా ఈ ఆత్మ విషయం గురించి విచారణ చేసినప్పటికీ ఆత్మానుభూతిని పొందజాలరు. కేవలము విచారణ చేసినంత మాత్రమే ఆత్మను పొందుటకు సాధ్యం కాదు.
కేవలము విచారణ చేసినంత మాత్రమే ఆత్మను పొందేదానికి సాధ్యం కాదు. ఎందువలన అనగా ఆంతరిక పరిణామము చాలా ముఖ్యమైనటువంటిది. ఆంతరిక పరిణామము చాలా ముఖ్యమైనటువంటిది. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియ సంఘాతము విషయములందు ప్రవర్తిస్తూ ఉంటుంది. మనకు భగవంతుడు ఈ ఇంద్రియ సమూహాన్నంతా ఇచ్చాడు కదా. ఆ ఇచ్చినటువంటిది కర్మేంద్రియాలంటే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, గుదము. జ్ఞానేంద్రియాలంటే స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. అంతరేంద్రియాలంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత కలిపితే ఈ సంఘాతం అంతా కూడా విషయముల యందు ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా ప్రవర్తించినటువంటి దానిని వెనుకకు మరలించగలిగినటువంటి శక్తి, అలా ప్రవర్తించినటువంటి దానిని వెనుకకు మరలించగలిగినటువంటి శక్తి మానవుడు మొదట సంపాదించాల. ఈ తత్వంలో, తత్వ విషయాలలో ఇది విలీనమై ప్రవర్తిస్తూ ఉంటుంది. జన్మ జన్మల నుంచి అడ్డుపెట్టుకొని వచ్చింది. ఇది ఏమి ఈనాటిది కాదు. వాటి పైన ప్రయాణం చేసేటువంటి విధానం విపీలకాది బ్రహ్మ పర్యంతము ఉంది ఈ ఇంద్రియ సమూహము. ఆ ఇంద్రియ సమూహంలో ఈ 96 తత్వాలు ప్రతి దేహమయందు ఉన్నాయి అని చెప్తున్నాడు కదా. కాబట్టి అవి అంటిపెట్టుకునే ఉన్నాయి, జన్మ జన్మలకు అంటిపెట్టుకొని ఉన్నాయి. మళ్ళా అలా ప్రవర్తించినటువంటి దానిని వెనుకకు మరణించగలిగినటువంటి శక్తి మానవుడు మొదట సంపాదించుకోవాలి. ఇంద్రియ జయాన్ని సంపాదించాలి. కామ్య కర్మల యందున్నటువంటి ఆసక్తిని త్యజించాలి. ఈ కోరిక అనేటువంటి దానితో, కామ్యము అంటే కోరిక, ఆ కోరిక అనేటువంటి దాన్ని బాగా నీవు చేసేటువంటి పనులతోనే, ఆ కర్మల యందునే ఆసక్తి త్యజించాలి. నిష్కామ కర్మల యందు రతుడై ఉండాలి. నిష్కామ కర్మల యందు బాగా ఆరుడత చెంది ఉండాలి. ముఖ్యంగా నిషిద్ధ కర్మ త్యాగం చేయాల. ముఖ్యంగా నిషిద్ధ కర్మ త్యాగం చేయాలి. అంటే అర్థం ఏమిటంటే కొన్ని కర్మలను వేదము నిషేధించిందనమాట. నువ్వు చేసేటువంటి కర్మలు, నువ్వు చేసేటువంటి పనులను కొన్ని వేదము నిషేధించింది. మానవులు ఎప్పుడూ ఆచరించకూడదు. ఏమిటవి అంటే మానవులు ఎప్పుడూ ఆచరించకూడదు. ఏమిటవి అంటే సప్త వ్యసనాలు. ఆ సప్త వ్యసనాలను మానవుడు ఎప్పుడూ కూడా ఆచరించరాదు. అలాగే షడూర్ములకు లొంగరాదు. సప్త వ్యసనాలను మానవుడు ఎప్పుడు కూడా ఆచరించకూడదు. అలాగే షడూర్ములకు కూడా లొంగకూడదు. జనన మరణములు, శోకమోహములు, ఆకలి దప్పికులు. అలాగే షడ్వికారములను జయించడానికి కావలసినటువంటి సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. అస్థితే జాయతే, పరిణమితే అనేటువంటివి 6 ఉన్నాయి. ఈ 6 వికారాలను కూడా, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కళతేరి ప్రాయమంతా అయిపోయి కృంగిపోయి శరీరము దాటిపోయే వరకు ఇవి 6 వికారాలు. ఈ 6 వికారాలను జయించడానికి కావలసినటువంటి సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించాలి. ఇట్లా సాధన చతుష్టయ సంపత్తి అనగానే మీకు గుర్తుకు రావాల్సినటువంటిది ఏమిటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూర్తార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. మనకు మొట్టమొదటే గురు శిష్య అన్యోన్య దర్శనంలోనే భాగవత కృష్ణ స్వాముల వారు కందార్థములో తెలియవచ్చాడు. అట్లా ఏ గ్రంథమన్నా తీసుకో, ఈ వివేక చూడమని తీసుకో, లేదా బుద్ధ్యోపదేశిని తీసుకో, లేదా రుక్మిణి సంవాదం తీసుకో, పెద్దలు రాసినటువంటి ఏ గ్రంథం అని తీసుకో,
మొట్టమొదట సాధన చతుష్టయ సంపత్తి గురించే తెలియపరుస్తారు. తర్వాత బ్రహ్మసూత్రాలు తీసుకో. కాకపోతే ఇంకా ఇది ఉంది, ఇది యాజ్ఞవల్కుడు తెలిపిండేటువంటి విషయం జనక మహారాజుకు. అని పేరు గుర్తురాలు. ఆ గ్రంథాన్ని తీసుకున్న మొట్టమొదట యాజ్ఞవల్క్య జనక సంవాదము. ఆ, యాజ్ఞవల్క్య జనక సంవాదం. జనక సంవాదం. ఇవన్నీ ఏ గ్రంథం తీసుకున్నా గాని సాధన చతుష్టయ సంపత్తి విషయమే మొట్టమొదటి తెలియపరుస్తాయి. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటిది ఏమిటప్ప అంటే నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 సాధనా చతుష్టయములను, సాధనా చతుష్టయ సంపత్తులను ఎవరైతే చక్కగా శీలించి సంపాదిస్తారో, నిరంతరాయము నిలబెట్టుకుంటారో వారు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇతరులకు శక్యము కాదు. ఎవరైతే ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళై ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. అందుకే మనకు గురువు శిష్యుడు అన్యోన్య దర్శనం. ఇద్దరు కూర్చొని ఒకరికొరు విచారించుకో, ఎందుకు వచ్చినాడు శిష్యుడు, ఏమి తెలియబడేదానికి వచ్చినాడు అని శిష్యుని విచారించేటప్పుడు సాధన సంపత్తి కలిగినటువంటి వాడైనటువంటి శిష్యుడే వచ్చినాడు గురువు దగ్గరికి. ఆ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాతనే బోధించాలనేటువంటి విషయంగా వాళ్ళిద్దరూ మమేకమై ఇద్దరు మాట్లాడుకొని ఏ విషయానికైతే వచ్చినాడో ఆ విషయం ఆయన అడిగినప్పుడు, శిష్యుడు అడిగినప్పుడు గురువుగారు సరే తెలియపరుస్తాను అని చెప్తాడు. ఏమని అడుగుతాడు? గురువర పరిపూర్ణంబన ఎరుకన ఇవి 2 ఎట్టివి, ఎరుకోద్భవమందు ఎరుక జనచోటు ఎయ్యది, ఈ ఎరుకను నేనెట్లు విడిచేది అని అడుగుతాడు. గురుదేవా, పరిపూర్ణమునగా ఎట్టిది, ఎరుకనగా ఎట్టిది, ఎరుకోద్భవమందు ఎరుక జనచోటు ఎరుక ఎక్కడ పుట్టింది, ఆ ఎరుకను నేనెట్లు విడిచేది అని అడిగితే గురువుగారు సరే ఎరిగిస్తాను అంటాడు. ఎరిగిస్తానన్న తర్వాత అప్పుడు గురు పాదముల మీద పడి, ఆ గురు చరణములు, ఆ గురు పాదముల మీద పడి ఆ ధూళిని, పాదధూళిని తీసుకొని తన నెత్తిన రుద్దుకొని సరే ఎరిగించమని కూర్చుంటాడు. దానికి సమాధానం మొదలచలము ఎరిగించదా, విదితముగా లేని ఎరుక వివరిస్తాను, తుదక ఎరుకను విడిపిస్తానప్ప, ఈ విధంగా వింటాబోతాను నువ్వు. తుదక ఎరుకను విడిపిస్తా, మొదటేమో అచలమును ఎరిగిస్తా, పరిపూర్ణమునగా ఎట్టిది అనేదాన్ని జవాబుగా, విదితముగా లేనింత ఎరికనంతా ఇగో ఆత్మవిచారణ అంతా బాగా ఎరిగిస్తా, విదితముగా లేని ఎరుకంతా వివరిస్తా, తుదక ఎరుకను విడిపిస్తా. నువ్వు ఆ ఆత్మసాక్షాత్కారం పొందితే, ఆ ఏకస్థితిని పొందితే అప్పుడు ఎరుకను విడిపించే స్థితి, 3వ మంత్రంగా ఉన్నటువంటి స్థితిని నీకు తెలియపరిస్తే నువ్వు విడుదలవుతావు. నువ్వు ఆ సాక్షాత్కార స్థితిని పొందకపోతే, నేను ఫలానాని నీకు నువ్వు తెలియబడకపోతే ఏదని తీసేస్తావు? ఇప్పుడు రాశిలో తీసేయరా అంటావు, పెద్ద రాశి పోసినావు అనుకో కళ్ళంలో, రాశిలో తీసేయరంటే యాదని తీసేస్తావు, ఫలాందని గుర్తుపడితే తీసేస్తావు. ఫలాంది ఇది ఉంది తీసేయంటే తీసేస్తావు. మంటిపల్లి ఉంది, రాయి ఉంది, ఓ శక్తి ఉంది అని ఫలాంది పేరు కలిగినప్పుడు అది దాన్ని నువ్వు తెలియబడితే తీసేయగలుగుతావు. అట్లా ఈ రాశిలో ఉండేటువంటి దాన్ని గుర్తించాల మొట్టమొదట. ఇట్లా కేవలము ఆత్మానుభూతి మాత్రమే నా జీవిత లక్ష్యం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, కేవలము ఆత్మానుభూతి మాత్రమే నా జీవిత లక్ష్యమని అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ బుద్ధి గుహ యందున్నటువంటి హృదయాకాశమునందు ఉన్నటువంటి ఆత్మను పొందగలుగుతున్నారు.
అట్టివారే ఈ ఆత్మను పొందగలుగుతా ఉన్నారు. దీనికి ఏమని చెప్పారు అంటే, దాని యొక్క శబ్దస్ఫురణ కలగగానే నీకు దర్శనము కలగాలి. దాని యొక్క శబ్దస్ఫురణ నువ్వు చెవితో వింటానే, అదే మనం చెప్పుకున్నాం చాలాసార్లు, ఏదైతే పలుకు వింటున్నామో దాన్ని దర్శించే స్థితికి పోవాలి నువ్వు. దాని యొక్క శబ్దస్ఫురణ కలగగానే నీకు దర్శనం కలగాల. అటువంటి సూక్ష్మ బుద్ధిని నీవు కలిగిన వాడివై ఉండాల. ఇక ఆ సూక్ష్మ బుద్ధితో వింటే ఒకసారి గురుముఖత విన్నది మళ్ళీ ఎక్కడ పోతుంది? పోదు. గురువుగారు చెప్తాండే కదా, ఏక సంతగ్రహి, ద్వితీయ సంతగ్రహి, తృతీయ సంతగ్రహి అని ఉండేవాళ్ళంట కృష్ణదేవరాయల దగ్గర కవులు. అక్కడికి ఎవరైనా కానీ మిగతా రాజ్యం వాళ్ళు కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు, ఏదయ్యా మీరు చెప్పండి, మీరు ఏం నేర్చినారు అని చెప్పి వాళ్ళు చెప్తానే ఒక్కసారి విన్న వ్యక్తి చెప్తా ఉన్నంట టక్కని. ఒకసారి విన్న వ్యక్తి, ఇప్పుడు వేరే కవి వచ్చింటాడు, వచ్చి అక్కడొచ్చి ఒక పద్యం వల్లిస్తాడు. పద్యం వల్లించిన తర్వాత ఒక్కసారి వినింటాడు. మన కృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ప్రథమ సంతగ్రహి, ఒక్కసారి విన్నటువంటి వారు ప్రథమ సంతగ్రహి చెప్పగలుగుతాడు ఆ పద్యాన్ని. ఈయన చెప్పింటాడు కదా, ప్రథమ సంతగ్రహి చెప్పింటాడు, ఆయన వచ్చిన ఆయన చెప్పింటాడు. ఈ 2 సార్లు విన్నవాడు ద్వితీయ సంతగ్రహి, 2 సార్లు విన్నవాడు అట్టే ఆ పద్యాన్ని చెప్పగలుగుతాడంట నోటికి. తృతీయ సంతగ్రహి, ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి చెప్పింటాడు, ప్రథమ సంతగ్రహి చెప్పింటాడు, ద్వితీయ సంతగ్రహి చెప్పింటాడు, దాన్ని తృతీయ సంతగ్రహి 3 సార్లు విన్నది చెప్పగలిగేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఇట్లా గురుగారు చెప్తాడు, అంత జాగ్రత్తగా వింటే ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు విన్నా కానీ అది ఉండాలి కదా పట్టుకొని మీ దగ్గర, ఆ సరుకు పెట్టుకోవాలి కదా అని గట్టిగా చెప్పేవారు. ఇట్లా ఆత్మసాక్షి అంటే ఆత్మకు ఉన్నటువంటి ప్రధాన లక్షణము సాక్షిత్వం. ఏదైతే వింటున్నావో అది నువ్వు దర్శింపగలిగినప్పుడు అదే సాక్షిత్వం. ఆత్మకు ఉన్నటువంటి ప్రధాన లక్షణము సాక్షిత్వం. ఆత్మసాక్షి అది కర్మను అంటదు. ఆత్మసాక్షి అది కర్మను అంటదు. కర్మకు సాక్షి, ఆ కర్మకు కూడా సాక్షి, దానికి కర్తృత్వాభిమానం లేదు. ఇంకా ఆ కర్మకు కూడా అదే సాక్షి, కానీ దానికి కర్తృత్వాభిమానం లేదు, భోక్తృత్వ అభిమానము లేదు. దానికి ఏ రకమైనటువంటి పరిమితములు లేవు. సర్వవ్యాపకమైనటువంటిది అది, అది సర్వవ్యాపకమైనటువంటిది. దానికి ఇహపరములందు సుఖ ఆసక్తి లేదు. ఇహములో గాని పరమయందు గాని ఇహమూర్తార్థ ఫలభోగ విరాగముగా ఉంటుంది అది. దానికి ఇహపరములందు సుఖ ఆసక్తి లేదనమాట. జీవుడిని నిరంతరాయముగా వెంబడించేటటువంటి ఆ జీవుణ్ణి నిరంతరాయంగా వెంబడించేటటువంటిది సుఖ ఆపేక్ష. ఎప్పుడూ మనం వెంటబడాలి, సుఖంగా ఉండాలా, సుఖంగా సంపాదించాలా బాహ్యంలో అయితే కదా. ఈ అంతరంలో కూడా నువ్వు సుఖస్థితిని పొందాలా అంటే ఏమి, ఈ జీవనోపాధి విశేషాలన్నిటిని కూడా త్యజించాలి. ఈ శరీరంతో చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా త్యజించాల. జీవుడిని నిరంతరాయముగా వెంబడించేటటువంటి ఏదప్ప వెంబడిస్తాది అంటే సుఖ అనేటువంటి ఆపేక్ష. ఆ సుఖాపేక్ష చేతనే, ఆ సుఖ ఆసక్తి చేతనే మానవులందరూ కూడా జీవులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆ సుఖ ఆసక్తి చేతనే మానవులందరూ కూడా జీవులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆ జీవభావం అన్నా ఆ సుఖాపేక్ష అన్నా రెండు ఒక్కటే. నీ జీవభావం అన్నా సుఖాపేక్ష అన్న రెండు ఒకటే. జీవభావము అన్న సుఖాపేక్ష అన్న రెండు ఒకటే, ఏమీ భేదం లేదు. ప్రయత్నించి ఈ సుఖాపేక్షను పోగొట్టుకోవాల. నీవు ప్రయత్నించి గురుముఖత విచారించి విన్నదాన్ని దర్శించి
నువ్వు ఈ ఇంద్రియ సుఖాపేక్షను పోగొట్టుకోవాలి. ప్రయత్నించి స్వకర్మ ఫలత్యాగం చేయాల. ప్రయత్నించి సర్వకర్మ ఫలత్యాగము చేయాలి. నువ్వు చేసేటువంటి సర్వకర్మము త్యాగం చేయాలి. ప్రయత్నించి నిష్కామ కర్మగా జీవించాల. నీవు నిష్కామ కర్మగా జీవించాల. ఇది ఫలానా ఫలితం నాకు అందించాలి, అందియ్యాలి, అందింది, నేను సుఖిస్తున్నాను అనేటువంటి దాన్ని విడిచి చేయగలుగుతున్నాను, సర్వము గురుస్వరూపం, నాదేదియు కాదు, నేనేమీ చేయువాడును కాదు, అంతయు గురుస్వరూపమే, ఆ గురు నిర్ణయమే అనేటువంటి స్థితి. ఎట్లా అంటే గురుగారు దీనికి ఉదాహరణ చెప్తా ఉండే. మన ఇంట్లో జీతగాడు ఉన్నాడు. ఆ జీతగానికి వ్యవహారం అంతా, మాట అంతా పొద్దున్నే లేచినాలని ఎట్టుంటుందంటే, మా కొడవలి, మా ఎద్దు, మా తోట, మా ఇల్లు, చదవాయి కాడికి పోయినా మా బింది, నేను మా బింది ముందుగానే వంతు పెట్టిపోయింటి అని అంటాడు. ప్రతి ఒక్కటి మాది 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 అంటాడు కదా. తన జీతమేమో తను తీసుకొని పనిచేస్తా అన్నాడు, మాది అని అంటాడు. తర్వాత పంట పండినప్పుడు 5 పుట్ల అయ్యేది 3 పుట్లే రాలినాయి అనుకో, ఎన్నాయప్ప అంటే 3 పుట్లు అయినాయి అంటాడు. కానీ తనకేమన్నా బాధ ఉందా? తనకేమన్నా చింతన ఉందా? అయ్యో 5 పుట్లు కాలేదనే చింతన ఏమన్నా ఉందా? లేదా 5 పుట్ల అయ్యేది 8 పుట్లు రాలినాయి అనుకో, అప్పుడు ఏమన్నా సంతోషం ఉందా? దావింటి పోతాంటే ఎక్కడప్ప పోతాంటే మా చేతి కాటికి అంటాడు, మళ్ళా మా తోట కాటికి అంటాడు, ఇది మా ఎద్దు అంటాడు. అట్లా ఉండమంటాడు. నీవు కూడా అట్లా ఆ జీతం ఎట్లా ఉండేవాడు ఎట్లా ఉంటాడో అంటుకోకుండా, నీవు కూడా ఆ విధంగా అంటుకోకుండా ఉండవు. 10 పుట్లు రాలేది 3 పుట్లు, 5, 6 పుట్లు, 7 పుట్లు రాలినా కూడా అదే ఇచ్చాడు గురుదేవుడు, అదే ఇచ్చాడు. లేదా 5 పుట్లు రాలేది 10 పుట్లు రాలనిలే, అదే ఇచ్చాడు, సంతోషం అనేటువంటి భావన వద్దు, దుఃఖం అనేటువంటి చింతన వద్దు అని ప్రయత్నం. అంటే నిష్కామ కర్మగా ప్రయత్నించి ఇంద్రియ జయాన్ని సాధన చతుష్టయ సంపత్తి సంపాదించాలి. ఈ ఇంద్రియ జయాన్ని కూడా ఈ ఇంద్రియములను జయిస్తూ సాధన చతుష్టయ సంపాదించాలి. ప్రయత్నించి ఆంతరిక యజ్ఞాన్ని గురునకు చతుర్విధ శుశ్రూషలను చేయాలి. నీవు ప్రయత్నించి ఆంతరిక యజ్ఞాన్ని గురునకు చతుర్విధ శుశ్రూషలు చేయాల. తనకు ఉన్నటువంటి త్రిగుణ మాలిన్య ప్రభావం ఎలా ఉన్నది అనేది గ్రహించాలి. ఆ 3 గుణముల యొక్క మాలిన్యం ఎట్లుందో నువ్వు గ్రహించాలి. 4 శుశ్రూషలు లోలత గావించుకొనుచు లోకాతీతం బాలోకించి ఈ లోకము జోలి విడు ఇంతే చాలన్నా. అదే అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష చేయగలగాలి. ఈ చతుర్విధ శుశ్రూషలను చేసి తనలో ఉన్నటువంటి త్రిగుణ మాలిన్య ప్రభావం ఎలా ఉన్నది అనేది గ్రహించి తన మనోబుద్ధులను తానే అధిగమించాలి. తన యొక్క మనసు బుద్ధిని తానే అధిగమించాలి. ప్రయత్నించి తన యందున్నటువంటి సంగత్వ దోషము ఏ ఏ విషయముల యందు ఏ ఏ గుణముల తాదాత్మ్యంతో అనుభవిస్తున్నాడో గ్రహించి తప్పక ఆ రకమైనటువంటి సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవాల. చూడు, నువ్వు అప్పుడే తటస్థ అవుతా ఉంటుంది. ఎవరితో విశ్వాసం చేస్తున్నాము, ఎవరి వల్ల ఇవి మనకు అంటుతా ఉన్నాయి, అట్లా ఏ ఏ గుణముల తాదాత్మ్యతతో ఆ సంగత్వ దోషము, తన యందున్నటువంటి సంగత్వ దోషము ఏ ఏ విషయముల యందు ఏ ఏ గుణముల తాదాత్మ్యంతో అనుభవిస్తున్నాడో గ్రహించి తప్పక ఆ రకమైనటువంటి సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవాల. ఇవన్నీ సాధన సాధ్యములన్నమాట. ఈ సంగత్వ దోషాన్ని అంతా పోగొట్టుకుంటే ఎట్టి వారితో సంగత్వం చేయాలా?
చూడండి, ఉదయం 1 గంట, సాయంత్రము రాత్రి 1 గంట పెట్టుకుంటున్నాం. ఈ సాంగత్యం వల్ల కొన్ని విషయాలు ఈ ఈ తెల్లవారుజామున జరిగే దాంట్లో ఏమో మనకు ఆత్మసాక్షాత్కార స్థితిని పొందుతా ఉన్నాం. రాత్రి జరిగే దాంట్లో ఆత్మాతీతమైనటువంటి పూర్ణ స్థితిని పొందేటువంటి విషయాలను వింటా ఉన్నాం. ఇటువంటి సంగత్వంతో అయితే నీకు విషయం తెలుస్తా పోతుంది. బాహ్యంలో ఉన్నటువంటి వారి చేత అయితే అన్నీ వెంటబడి ఉంటాయి. ఇవన్నీ సాధనా సాధ్యములు అన్నమాట. సాధన అంటే అర్థం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడము, లేకపోతే ప్రాణాయామం చేయడము, లేకపోతే యోగాసనాలు చేయడము, లేకపోతే ధ్యానము చేయడము, లేకపోతే షోడశోపచార పూజలు చేయడము, 16 రకాలు అర్పించి దేవునికి పూజలు చేయడము, లేదంటే తీర్థయాత్రలు చేయడము, లేదంటే స్తోత్ర పాఠాలు చదవడము, ఇలా వీటిని మాత్రమే సాధనలుగా లెక్క కడుతున్నారన్నమాట చాలా మంది. ఇవన్నీ బహిరంగ సాధనలు, బాహ్యానికి ఉపయోగపడేటివే, ఆంతరానికి ఉపయోగపడేటువంటి సాధనలు కాదు. బాహ్య సాధనలు అన్నమాట ఇవి, బాహ్య సాధనలు అన్నమాట ఇవి. కాబట్టి అట్టి బాహ్య సాధనలతో ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేరు. నువ్వు అట్టి బాహ్య సాధనలు చేసినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందలేవు, ఆ జ్ఞానాన్ని పొందలేవు. తప్పక ప్రతి ఒక్కరూ ఆంతరిక పరిణామాన్ని కూడా అందించాలి, సాధించాలి. ఈ ఆంతరిక యజ్ఞం కావాలి. ఇదే విద్యాసాగర్ రావు స్వామి వారు యూట్యూబ్లో వస్తుంది, ఇది ఆంతరిక యజ్ఞం. అక్కడ నా బొమ్మ కూడా ధ్యానం చేసుకుంటూ అగ్ని మండేటట్టుగా బొమ్మ ఉంటుంది. అది ఎన్నోదే ఉందో నా దగ్గర డిలీట్ అయిపోయినాయి. అది తీసుకొని ఆ విషయాన్ని విన్నా, అది చూసినా మనకు బాగా అర్థమవుతుంది. తప్పక ప్రతి ఒక్కరూ ఆంతరిక పరిణామాన్ని కూడా సాధించాలి. అట్టి ఆంతరిక పరిణామాన్ని పొందిన తర్వాత మాత్రమే అది వీలవుతుంది. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ 25వ శ్లోకం. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవతవోదనః మృత్యుర్యస్యోపసేచనం క ఇత్తా వేదయత్ర సహ. మరి నచికేతునికి చెప్తా ఉన్నాడు యమధర్మరాజు. తాత్పర్యం ఏమి అంటే, ఓ నచికేతుడా, ఏ ఆత్మకు చరాచరాత్మకమగు ప్రపంచము అన్నముగాను, ఏ ఆత్మకైతే చరాచరాత్మకముగు ప్రపంచము అన్నముగాను, మృత్యువు శాకముగా ఉన్నదో అట్టి ఆత్మ ఎక్కడ ఉండు నన్నది తెలుసుకొనుటకు, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది అని తెలుసుకొనుటకు ఆత్మప్రాప్తి సాధన సంపత్తి లేనివాడెవడును సమర్థుడు కాడు. ఈ సాధన సంపత్తి గాని ఆత్మప్రాప్తి గాని లేనటువంటి వాడు దీన్ని గ్రహించలేడు. ఏ విషయాన్ని? ఎరుకోద్భవమందు ఎరుక జనచోటు ఎయ్యది అనేటువంటి ప్రశ్న ఇది. ఏ ఆత్మకు చరాచరాత్మకమగు ప్రపంచము అన్నముగాను, మృత్యువు శాకముగాను ఉన్నదో అట్టి ఆత్మ ఎక్కడ ఉంటున్నదో, ఎక్కడ ఉండును అన్నది, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఆత్మ ప్రాప్తి కలిగిందల్లా సాధన సంపత్తి లేనివాడెవడు కూడా దీన్ని ప్రాప్తించలేడు, తెలియబడలేడు. దీనికి వ్యాఖ్య, ఈ ప్రపంచము విధాయక ధారకం అనేటువంటి అని 2 శక్తులతో కూడి ఉంది. ఈ ప్రపంచము విధాయక
ధారక అనేటువంటి 2 శక్తులతో కూడి ఉంది. బ్రహ్మ క్షత్రములనబడు ఈ 2 శక్తులను, బ్రహ్మ క్షత్రము ఈ 2 శక్తులు కలిగి ఉంది. శివశక్తి ఉన్నట్టు బ్రహ్మ క్షత్రములనబడు ఈ 2 శక్తులను ఆ ఆత్మకు అన్నమైతా ఉంది. ఈ బ్రహ్మ క్షత్రములు అనబడేటువంటి ఈ 2 శక్తులు కూడా ఆ ఆత్మకు అన్నమగుచున్నది. మరియు మృత్యువు అన్నములో నంజుకొను ఊరగాయగా అవుతున్నది. ఆ మృత్యువు అన్నంలో నంజుకునేటువంటి ఊరగాయగా అవుతుంది. అట్టి వారిని ఎవడు తెలుసుకొనగలరు? అట్టి వారిని ఎవడు తెలుసుకొనగలరు? సాధన సంపత్తి కలవారే గాని ఇతరులు తెలుసుకొనలేరు. అట్టి వారిని తెలుసుకోవాలంటే ఎవరప్ప తెలుసుకుంటారు అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళే అట్టి వారిని తెలుసుకోగలరు. దీనికి విశేష వాక్యాలు చెప్తాడు. మనకి ఇక్కడ అర్థం కాక కన్ఫ్యూజ్ పడినా కూడా మనకు విశేష వాక్యాలు ఈ విషయాన్ని అంతా తెలియపరుస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచంలో 2 శక్తులు ఉన్నాయి. అదే బ్రాహ్మ్యము క్షాత్రము అని. అంటే ఏవేవి 2? భుజబలము, శారీరక బలము ప్రధానముగా ఉండేటటువంటి రాజస లక్షణముతో ఉండేటటువంటి క్షాత్రశక్తి ఒకటి, బుద్ధిశక్తి ప్రధానముగా ఉండేటటువంటి బ్రాహ్మీ శక్తి రెండవది. ఇంత వివరంగా మనకు తెలియవరుస్తారు. ఈ 2 శక్తులు ఏవప్ప అంటే ఈ ప్రపంచంలో ఈ 2 శక్తులు ఉన్నాయి కదా, ఈ 2 శక్తులు ఇక్కడ ఏమయ్యాయంటే బ్రాహ్మము క్షాత్రము అంటే భుజబలము, శారీరక బలము. ఈ విధంగా ప్రధానంగా ఉండేటువంటి రాజస లక్షణముతో ఉండేటటువంటి క్షాత్ర శక్తి ఒకటి, బుద్ధిశక్తి ప్రధానముగా ఉండేటువంటి బ్రాహ్మీ శక్తి రెండవది. ఈ 2 శక్తులు కూడా ఈ ఆత్మకు అన్నమవుతా ఉన్నాయి. ఈ 2 శక్తులు కూడా ఈ ఆత్మకు అన్నమవుతున్నవి. అంటే ఈ 2 శక్తులను ఆత్మ భుజించి వేస్తున్నది. అన్నము అంటే అర్థము అది. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని శృతివాక్యం ఉంది. అన్నము అంటే అర్థము ఇది. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటారు దీనిని. పరశురామ అవతారములో ఈ 2 శక్తులు కూడా ఒకే అవతారంలో కూడుకొని ఉన్నాయి. పరశురామ అవతారంలో ఇవి ఉన్నాయి కదా దశావతారాలు. దశావతారాలలో పరశురామ అవతారం ఒకటి. ఆ పరశురామ అవతారంలో ఈ 2 శక్తులు కూడా ఒకే అవతారంలో కూడుకొని ఉన్నాయి. ఇది ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటే మిగిలిన అవతారములలో ఏదో ఒక శక్తి మాత్రమే ఉన్నదన్నమాట. మిగతా అవతారాల్లో ఏదో ఒక శక్తి మాత్రమే ఉంది. పరశురామ అవతారానికి వచ్చేసరికి ఈ 2 శక్తులు ఉన్నాయన్నమాట. ఈ 2 శక్తులు మిగిలిన అవతారములలో ఏదో ఒక శక్తి మాత్రమే ఉన్నదన్నమాట. ఈ 2 శక్తులు లేవు. విధాయక, ధారక అని 2 శక్తులు ఉన్నాయి ఇక్కడ. విధాయక అంటే ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు అనేటటువంటి విజ్ఞతను బోధించేటటువంటి బ్రాహ్మీ శక్తి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే ఏదైతుంది, ఏది చేయకపోతే ఏదైతుంది అనే విషయాన్ని ఈ విధాయక స్థితి. అట్లా విధాయకం అంటే ఏమి, ఏది చేయాలి ఏది చేయక్కర్లేదు అనేటువంటి విజ్ఞతను బోధించేటటువంటి బ్రాహ్మీ శక్తి. బుద్ధి బలముతో కూడుకున్నటువంటిది అన్నమాట. ఇది బుద్ధి బలముతో కూడుకున్నటువంటి, బుద్ధి నిశ్చయశక్తి కలిగినటువంటిది కాదా. ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రజ్ఞాబలముతో కూడుకున్నటువంటిది, స్థిత ప్రజ్ఞత్వాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉందో
ప్రజ్ఞాబలముతో కూడుకున్నటువంటిది, స్థిత ప్రజ్ఞత్వాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని విధాయకము అంటారు అన్నమాట. ప్రజ్ఞ కలిగినటువంటిది, దాన్ని స్థిత ప్రజ్ఞత్వాన్ని అందించేటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని విధాయకము అంటారు. అంటే ధర్మ మార్గమును ఆచరించి మోక్ష మార్గమును అధివసించుట. నువ్వు ధర్మ మార్గాన్ని ఆచరించి మోక్ష మార్గమును అధివసించుట అంటే సాధించుట. ఇది విధాయక మార్గం యొక్క లక్షణం. ఈ ఒకటోది విధాయక మార్గాన్ని విచారించి తెలియబడినాం కదా. రెండవది ధారకము. ధారకము అంటే క్షాత్రము, అంటే శారీరక బలముతో, వ్యవహార బలముతో, ఆ అర్థ కామ బలముతో పురుషార్థములను ధర్మ విహిత రీతిన అర్థకామములను ప్రధానముగా ఆచరించడము. ఈ శరీరముతో చేసేటువంటి విధాయకం, అది బుద్ధితో చేసేది, ఇది శరీరంతో చేసేది. దీనికి క్షాత్రము అంటే ఏమి అంటే శారీరక బలముతో, వ్యవహార బలముతో, అర్థ కామ బలముతో, నీ యొక్క సంపద, నీ యొక్క కోరిక బలముతో, పురుషార్థములను ధర్మవిహిత రీతిన, నువ్వు ధర్మవిహిత రీతిన వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ధర్మవిహిత రీతిన అర్థకామములను ప్రధానంగా ఆచరించడం. వ్యవసాయంలో కూడా రైతులు కూడా కింద ఒరిగెట్టు పెట్టుకొని దాంట్లో కొంచెం పుచ్చిపోయినవి, కొంచెం పురుగు పట్టేట్టు టమాటాల కింద, అట్లా వంకాయల కింద పెట్టుకొని మంచి మంచి పైన పెట్టుకొని మూట అమ్ముతారు. వచ్చి వ్యవసాయంలో మోసం చేయలేదని అంటే వ్యవసాయంలో కూడా ఆ రకంగా చేస్తా ఉన్నారు. మరి వ్యాపారాలు ఆ పని చేస్తారు. తీసుకొచ్చి మార్కెట్లో మనం ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగితే తీసుకొచ్చి పోతే కింద అవి ఉంటాయి. ఇట్లా పురుషార్థములను ధర్మవిహిత రీతిన అర్థ కామములను ప్రధానముగా ఆచరించడము, బాహ్య బలాన్ని, శారీరక బలాన్ని, పరిపాలనా బలాన్ని కర్తృత్వాభిమానముతో చేయడము అన్నమాట. అట్లా చేసినప్పుడు అది క్షాత్ర తేజము అవుతుంది. అట్లా మరి రెండు తేజస్సులు అంటే బుద్ధి బలము, శారీరక బలము. బుద్ధి నిర్ణయత, ఈ శారీరక చేసేటువంటి శక్తి సామర్థ్యత. మరి ఈ రెండు తేజస్సులు మానవుని యందు ఎప్పుడూ కూడా ఆవిర్భవించి ఉన్నాయి. ఈ పరశురాముని దగ్గర ఎప్పుడూ కూడా ఇవి రెండు ఉన్నాయి. బ్రహ్మ తేజము, క్షాత్ర తేజము. బ్రహ్మ తేజమేమో బుద్ధి బలం, క్షాత్ర తేజమేమో శారీరక బలం. నీకేదైనా వ్యవహారిక రీత్యా సమస్యలు వచ్చినప్పుడు నీలో క్షాత్ర తేజము ఉప్పొంగుతుంది కదా. నీ యొక్క ఉండేటువంటి అర్థ కామ బలం చేత కానీ, నీలో ఉండేటువంటి శరీర బలం చేత కానీ, ఈ శరీర రసం కలిగేటువంటి బలం చేత కానీ ఏదైనా నీకేదైనటువంటి వ్యవహారిక రీత్యా సమస్యలు వచ్చినప్పుడు నీలో క్షాత్ర తేజము ఉప్పొంగుతుంది. పోరాట పటిమ ఉప్పొంగుతుంది. విధిగా పోరాడతావు, గట్టిగా పోరాడతావు, దాన్ని ఎట్లనగా తిరగదిప్పుకోవాలా అనేటువంటి భావనతో ఉంటావు. నా మాట నెగ్గించుకోవాలనేటువంటి భావంతో ఉంటావు. నేను జయించాలని, సాధించాలనేటువంటి భావంతో ఉంటావు అన్నమాట. అట్లా పోరాట పటిమ ఉప్పొంగుతుంది. విధిగా పోరాడతావు, అన్యాయాన్ని ఎదిరిస్తావు. ఆ సమయంలో నీలో క్షాత్ర తేజము పనిచేస్తుంది అన్నమాట. ఆ సమయంలో నీకు క్షాత్ర తేజం పనిచేస్తుంది. అయితే ఈ క్షాత్ర తేజముతోటి ఆత్మ వస్తువును అందుకోలేరన్నమాట. ఈ క్షాత్ర తేజముతో ఆత్మ వస్తువును అందుకోలేరు. విశ్వామిత్రుడు సమస్త భూమండలాధిపత్యాన్ని వహించినటువంటి చక్రవర్తిగా సమస్త భూమండలాన్ని పరిపాలించినప్పటికీ బ్రహ్మత్వాన్ని పొందడానికి సమస్తాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. విశ్వామిత్రుడు ఏం జరిగింది చరిత్రలో వినింటాము.
సినిమాల్లో చూసింటాం ఆయన కథ. విశ్వామిత్రుడు సమస్త భూమండలాధిపత్యాన్ని వహించినటువంటి చక్రవర్తిగా సమస్త భూమండలాన్ని పరిపాలించినప్పటికీ ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందాలంటే సమస్తాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే తాను చక్రవర్తిని అనే అభిమానం చేత దివ్యాస్త్ర సంపన్నుడై ఉండడం చేత 2 అస్త్రములు సంపన్నుడై ఉండడం చేత తాను సకల శాస్త్ర పారంగతుడనేటువంటి అభిమానాన్ని పొంది ఉండడం చేత లోపల అహం అది మెదులుతా ఉంటుందేమో. తాను సకల శాస్త్ర పారంగతుడనేటువంటి అభిమానాన్ని పొంది ఉండడం చేత వీటన్నిటినీ త్యాగం చేయవలసి వచ్చింది ఆయన. ఈ రకముగా ఈ బ్రాహ్మం అనేటటువంటి తేజము, ఈ బ్రాహ్మము అనేటువంటి ఈ బుద్ధి అనేటువంటి తేజము, ఈ క్షాత్రము అనేటువంటి తేజము, ఈ శరీరము అనేటువంటి తేజము, ఈ రెండూ కూడా మృత్యుకాలంలో శమించిపోతాయి. ఆ మృత్యుకాలం వచ్చేదలికే రెండు కూడా నశించి పోతున్నాయి. అప్పుడు ఇవి రెండూ పనికి రావడం లేదు. కారణం ఏమిటంటే ఈ రెండూ కూడా స్వయం ప్రకాశ జ్ఞానమైనటువంటి ఆత్మ తేజస్సు యొక్క ప్రతిబింబములే గాని, ఈ రెండు కూడా అవి స్వయం ప్రకాశ జ్ఞానము అయినటువంటి ఆత్మ తేజస్సు యొక్క ప్రతిబింబాలే కానీ స్వయం విధాయకములు కావు. స్వయముగా ప్రకాశించగలిగేటటువంటి శక్తివంతములు ఇవి కావు. తనలో ఉన్నటువంటి బుద్ధి బలాన్ని, దేహ బలాన్ని, జితేంద్రియత్వాన్ని, తనలో ఉన్నటువంటి సాత్విక శక్తులను, రాజసిక శక్తులను, అహంకార అభిమానులను తాను ఎట్లా త్యజించాలి అంటే, తాను ఎట్లా పోగొట్టుకోవాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉండాల. ఇవి ఎట్లా సాధించాలా, ఎట్లా పోగొట్టుకోవాలా అనేదాన్ని నీ దగ్గర స్పష్టమైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉండాల. ప్రణాళిక వేసుకోవాలా, ఆ ప్రణాళిక ప్రకారము నడుచుకోవాలా అని చెప్తున్నాడు. అట్లా ఉన్న వాళ్ళు మాత్రమే, చూడు, అట్లా పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, అట్లా ఉన్న వాళ్ళు మాత్రమే సాధన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. సాధన సంపత్తి అంటే అర్థము ఇదేనన్నమాట. కాబట్టి అట్టి సాధన సంపత్తిని పొందాలి అంటే, అట్టి సాధన సంపత్తిని నువ్వు పొందాలంటే తప్పక నీవు ఈ రకమైనటువంటి శక్తిని పొందాలి. సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఇది సాధ్యం కాదు. సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధన చతుష్టయ సంపత్తిని ఎంత కష్టమైనప్పటికీ, సాధన చతుష్టయ సంపత్తిని ఎంత కష్టమైనప్పటికీ కూడా, అది ఎంత కష్టమన్నా కానీ చతుర్విధ శుశ్రూషల ద్వారా తప్పక సంపాదించాలి. 4 సేవలు చేసి తప్పకుండా సంపాదించాలి. నువ్వు కొద్దైపోవాలి, నువ్వు అణకువైపోవాలి, నువ్వు బద్ధుడు కావాలి. ఆ జ్ఞానానికి, గురు జ్ఞానానికి, ఆ గురు దర్శనం కావాలంటే బద్ధుడు కావాలి. ఆత్మ దర్శనమే గురు దర్శనం. ఆత్మను దర్శించడము, ఆత్మసాక్షి అంటే ఏమర్థము? గురు దర్శనం. నీకు గురువు దర్శనం అయితే కదా ఆ గురువుని ఏదో తీసేసేదానికి తెలియబడేది. అది గురు దర్శనం కావాలి మనకు. ఆ సాధన చతుష్టయ సంపత్తిని ఎంత కష్టమైనప్పటికీ, అది ఎంత కష్టమైనా కూడా చతుర్విధ శుశ్రూషల ద్వారా తప్పక సంపాదించాలి. మానవుడన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధిని పాటించాలి. ఘంటాపదంగా సాటింపు చేస్తున్నాడు చూడండి. మానవుడు అన్నటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధిని పాటించాలి. సాటింపు వేస్తానులే. ఒక గ్రామంలో అందరూ ఈ విధమైనటువంటి విషయాన్ని చేయాలో అని, ఆ విధంగా మానవుడు అన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధిని పాటించాలి. ఈ సంపదలను పొందినటువంటి వాడికి ఆ సంపదలకు చోర భయం లేదు. ఈ సంపదలను ఎవరైతే పొంది ఉంటారో వారికి ఆ సంపదలకు
దొంగ భయం అనేది లేదు, ఇంకా చోర భయం లేదు. జ్ఞానరత్నాపహార జ్ఞానరత్నాపహారక మనకు ఈయన వాక్యం వచ్చే గుర్తుకు. ఎవరు ఈ వాక్యాన్ని చెప్తున్నది సభ ఎక్కుతానే? సర్వాతీతానంద చెన్నయార్ల స్వామి. జ్ఞానరత్నాపహారక అంటే జ్ఞాన సముపార్జన చేసిన వాడు, ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసిన వారు అరిషడ్ వర్గము నుంచి అధిగమించినటువంటి వాడవుతాడు. ఈ జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడు ఆ అరిషడ్ వర్గం నుంచి అధిగమించిన వాడవుతాడు. అరిషడ్ వర్గములు ఏవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఇవి అధిగమించినటువంటి వాడు అవుతాడు. త్రిగుణ మాలిన్యము మానవుని యొక్క మనస్సునందు, బుద్ధినందు, చిత్తమునందు స్థిరముగా వెళ్ళూనుకొని ఉండడం చేత అట్టి సాధన సంపత్తిని పొందాలి అంటే ఏమి? తప్పక నీవు ఈ రకమైనటువంటి శక్తిని పొందాలి. మళ్ళీ సాధన ఇది ఎక్కడున్నాము? చిత్తమునందు స్థిరముగా వెళ్ళూనుకొని అంటే త్రిగుణ మాలిన్యం వేళ్ళూరుకొని అని వేళ్ళు పోయి వేర్లు బలంగా ఎక్కి బలంగా వేర్లు పోయినటువంటి స్థితిలో ఉంది. నూబడింది వేళ్ళూరుకొని ఊరి ఏర్లు. ఈ త్రిగుణ మాలిన్యము మానవుని యొక్క మనస్సునందు, బుద్ధినందు, చిత్తమునందు స్థిరముగా వేళ్ళూరుకొని ఉండడం చేత వ్యవహారమునందు ఈ రకమైనటువంటి బ్రాహ్మీభూతమైనటువంటి అంటే బుద్ధి కలిగినటువంటిది, క్షాత్రభూతమైనటువంటి అంటే ఈ శరీరాన్ని కలిగినటువంటిది, రకరకాల వ్యవహారిక పద్ధతులను ఆశ్రయించి కర్మ మార్గములో పడవేయుచు జ్ఞాన మార్గం నుంచి దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కేవల జ్ఞాన పద్ధతిని ఆశ్రయించినప్పుడు, మాత్రమే ఈ ఆత్మానుభూతిని, ఈ బ్రహ్మానుభూతిని, ఈ బ్రహ్మనిష్టను, ఈ పరబ్రహ్మ నిర్ణయమును పొందగలుగుతారు. కాబట్టి అటువంటి కేవల జ్ఞాన పద్ధతిని మాత్రమే మనము ఆశ్రయించాలి. అని చెబుతూ ఇప్పుడు దీనికి వ్యాఖ్య చెప్తున్నాడు. సృష్టి స్థితి లయములు ఏ ఆత్మయందు జరుగుతున్నవో, ఈ పుట్టడము, పెరగడము, పోవడము అనేటువంటి విషయం, సృష్టి స్థితి లయములు ఏ ఆత్మయందు జరుగుతా ఉన్నాయో అట్టి ఆత్మ కూపస్థ మండూకము అంటే ఇతర ప్రపంచము ఎరుగనట్లు ప్రాకృత బుద్ధి గల అజ్ఞానులు ఆత్మను ఎరుగజాలరు. సాధనా సంపత్తి గల బ్రహ్మజ్ఞానులే ఆత్మను పొందగలరు. ఎట్లా? కూపస్థ మండూకము అంటే తప్ప బావిలో ఉండబడినట్టు కప్ప ఉంది, బావిలోనే ఉంది. కానీ నీళ్లు తాగుతాందే తాగలేదా అనేది తెలియదు. ఇతర ప్రపంచం ఎరుగనట్టు అదే ప్రపంచమని, ఆ నీళ్లే ప్రపంచమని. దానికి బయట ప్రపంచము ఇంకొకటి పెద్ద నది గాని సముద్రం గాని తెలియదు అన్నమాట. అదే గొప్పది, బావిలో ఉండి ఇంతకంటే గొప్పది లేదనుకోండి భావము. దానికి ఇది సృష్టి స్థితి లయములు ఏ ఆత్మయందు జరుగుతున్నవో అట్టి ఆత్మ కూపస్థ మండూకము ఇతర ప్రపంచము ఎరుగనట్లు ప్రాకృత బుద్ధి గల అజ్ఞానులు ఆత్మను ఎరుగజాలరు. నీకు అదే గొప్పది, తాను ఎక్కడైతే ఉంది అది చిన్న మట్టి గుంతలో ఉన్ని అదే గొప్పదిగా, ఓ బావిలో ఉన్ని అదే గొప్పదిగా భావన ఎట్లయితే ఆ మండూకానికంటే ఆ కప్పకు ఉందో, ఇట్లా సాధన సంపత్తి గల బ్రహ్మజ్ఞానులే ఆత్మను పొందగలుగుతారు. కానీ
ప్రపంచము మెరుగునట్లు ప్రాకృత బుద్ధి గల అజ్ఞానులు ఆత్మను ఎరుగజాలరు. ఎవరప్ప ఎరుగుతారు దీన్ని అంటే సాధన సంపత్తి కలిగినటువంటి బ్రహ్మజ్ఞానులే ఎరుగుతారు. అంటే విశాల జ్ఞానం ఉండాలన్నమాట. సాధన సంపత్తి కలిగినటువంటి వారికి విశాల జ్ఞానం ఉంది. కప్పకేముంది? ప్రాకృత మమేకమైనటువంటి బుద్ధి ఇడిచిండే వాళ్ళు ప్రాకృత బుద్ధి ఉన్నారు అంటే ఒక ప్రపంచం నుంచి ప్రకృతి నుంచి అనుకుంటారు కాబట్టి దాంతో తాదాత్మ్యం చెందుతారు కాబట్టి వాళ్ళు ఎరగలేరు అని చెప్పారు. ఎరగలేరు. దీనికి విశేష వాక్య రేపు విచారిద్దాం. కాలం కరెక్ట్ సరిపోయింది. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. వీటికి ఈ విశేష వాక్య రేపు అయిపోతానే వాటికి ప్రథమాధ్యాయము ద్వితీయ వల్లి వాటికి పూర్తి అయిపోతా ఉంది. అయిపోయింది. ఇంకొంచేపు ఇది రోజు అయిపోయింది. అక్కడ అయిపోయింటినా బాగున్నా సరే. అవును. ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు విశేష వాక్యలో ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఈ ఉపమానంలో ఏం చెప్తున్నారు అంటే కూపస్థ మండూకము అంటే బావిలో కప్ప. ఇది అందరికీ తెలిసిందే. బావిలో కప్పగారు ఉన్నారట. బావిలో కప్పగారు ఉన్నారట. సముద్రము అంటే ఇంతే అనుకుందట. అది సముద్రము అంటే ఇంతే అనుకుందట. ఎందుకని? అది ఎప్పుడూ కూడా ఆ బావి నుంచి బయటికి రాలేదు కాబట్టి. అది ఎప్పుడూ చెరువులు, నదులు, సముద్రము వంటి అపారమైనటువంటి నీటి వనరులను అనుభూతము చెందలేదు కాబట్టి ఆ బావిని సముద్రముగా భావిస్తూ ఉన్నది. దానికి ఆ బావి అంటే సముద్రమే. తెలిసిన వారికి మాత్రమే అది బావి. తాను నమ్మింది నిజమని బయటిది ఏది కూడా ఎరగకుండా ఉండేవాళ్ళు ఇంక వాళ్ళంతా కూపస్థ మండుకాలు. దానికి పోల్చుకుంటే సరిపోతుంది. అంతే. అది తప్ప మిగతా ప్రపంచం వాళ్ళు గాలి ఎవరైనా చెప్తా ఉన్నా ఇక వాళ్ళని చెప్పనీయకుండా తాముకు ఏదైతే నమ్మారో అది మాత్రమే దాంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు. అవును. ఆ కప్పగారికి మాత్రము అది సముద్రమే. తెలిసిన వారికి అది బావి. కానీ ఆ కప్పగారికి మాత్రము అది సముద్రమే. ఎందుకంటే దానికి బాహ్య పరిజ్ఞానం లేదు కాబట్టి, దాటినటువంటి అధిగమించినటువంటి శక్తి లేదు కాబట్టి, దానికి ఇంకా బాహ్య పరిజ్ఞానం లేదు. ఆడే మునిగి ఉన్నాడు కాబట్టి, అధిగమించినటువంటి శక్తి లేదు కాబట్టి, అందువల్ల సృష్టి, స్థితి, లయములు అనేటువంటివి మూడు ఆత్మకు అసంగమైనా కూడా ఆత్మ లోపలనే జరుగుతూ ఉన్నాయి. దానికి అసంగంగా ఉన్నా కానీ ఇవి ఆత్మ లోపలనే జరుగుతూ ఉన్నాయి. ఆత్మ యందు వాటికి అవే అనుభూతమవుతా ఉన్నాయి, వ్యవహారముగా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఆత్మ సృష్టి, స్థితి, లయాలకు అవతల ఉంది. మరి అవతల ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందాలి అంటే మరి ఈ సృష్టి, స్థితి, లయములను దాటాలి కదా. అలా దాటకపోతే అది పొందలేరు కదా. అట్లా పొందాలి అంటే తప్పక సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉండాలి. అంతేగాని ప్రాకృత బుద్ధిని అంటే అజ్ఞానావృతమైనటువంటి పరిమితమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వాళ్ళు మాత్రం ఆటికాటే కొద్దిగా ఆ ప్రాకృత బుద్ధిని అంటే అజ్ఞానం ఆవృతమైనటువంటి పరిమితమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి వాళ్ళు ఈ సృష్టి, స్థితి, లయములను ఆత్మగా భావిస్తూ ఉంటారు. ఎవరైతే అనంతమైనటువంటి ఈ సృష్టిలో ప్రకృతి ధర్మముగా, ప్రకృతిలో భాగముగా, ప్రకృతిలో అంశీభూతముగా అన్నీ సృష్టించబడుతున్నాయో, ప్రకృతి చేత పోషింపబడుతున్నాయో, ప్రకృతిలో లయమైపోతూ ఉన్నాయో, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని ఆత్మగా భావిస్తారు. ప్రకృతి అంటే అతీతమైనటువంటిది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతికి సాక్షి అయినటువంటి ఆత్మను తెలియజాలరు. ఈ ప్రకృతిని దైవముగా,
ఈ ప్రకృతిని దివ్యత్వముగా, ఈ ప్రకృతిని ఆత్మతత్వముగా, ప్రకృతిని సర్వాధారముగా భావించి పరమాత్మను తెలియజాలరు. దీంట్లోనే మునిగి ఉంటారు కాబట్టి ఈ ప్రకృతినే దైవంగాను, ఈ ప్రకృతినే దివ్యత్వముగాను, ఈ ప్రకృతిని ఆత్మతత్వంగాను, ప్రకృతిని సర్వాధారంగా భావించి పరమాత్మను తెలియజాలరు. ఈ సత్యాన్ని మనము గుర్తించల్ల. కాబట్టి ఆత్మానుభూతిని పొందాలి అన్నా, నువ్వు ఆత్మానుభూతిని పొందాలన్నా, బ్రహ్మనిష్టను పొందాలి అన్నా, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అన్నా, ప్రతి ఒక్కరూ తప్పక త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సత్యాన్ని పునః మనలో బలముగా నాటుకోవడానికి చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల్లో మునిగి తేలుతూ ఉన్నాం, దీన్ని దాటుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనే నిర్ణయంగా తెలియబరుస్తా ఉన్నాడు. విశాల జ్ఞానము, సర్వము విచారించి తెలియబడేటువంటి స్థితి ఉండాలని చెప్పి తెలియబరుస్తూ ప్రథమాధ్యాయము, అదే మొదటి అధ్యాయములో ద్వితీయ వల్లి సమాప్తమైంది. రెండవ వల్లి, దీనికి వల్లి అంటే తీగ అని చెప్పారు అన్నగారు. ఆ తీగ ఈ రెండోది వెళ్ళిపోయింది. ఇంకా ప్రథమాధ్యాయంలో తృతీయ వల్లి రేపు నుంచి ప్రారంభమవుతారు. బోలో శ్రీ సద్గురు మహారాజు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మంగళం చెప్పండి స్వామి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై.